అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశామన్నారు. త్వరలోనే శనివారపుపేట వద్ద కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. టిట్కో ఇల్లు కూడా పేదలకు అందిస్తామంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో అసలు ఏలూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనే విషయాన్ని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి చంటి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, 6 నెలలు అవుతుంది. గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా అవస్థలు పడ్డారు. మీరు ఎన్నో పోరాటాలు చేశారు. కూటమి నాయకులందరూ కూడా పోరాటాలు చేసే ఫలితంగా ప్రభుత్వం ఏర్పడింది. 6 నెలలు కావస్తుంది. మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? దాంతో ముందు ఏదైతే శానిటైజేషన్ మెరుగుపరచడానికి అన్ని కూడా వాళ్ళు షిల్ట్లు తీయకోకుండా ఏదైతే వర్షాకాలంలో ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా ఆ షిల్ట్లు తీసే కార్యక్రమంలో వర్షాకాలంలో ఏ ఇబ్బంది పడుకోకుండా చేయడం జరిగింది. అలాగే 2 ఏదైతే గోతులు పడిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్లన్నీ కూడా అవన్నీ కూడా ప్యాచ్ వర్క్లు రూపేణ ఏదైతే అన్ని కూడా ఇంచుమించుగా 80% ఆఫ్ ది రోడ్స్ అన్ని కూడా ప్యాచ్ వర్క్లు అయిపోవడం జరిగింది. అలాగే లోగడ గ్రాంట్ వచ్చి వాళ్ళకి బిల్లులు రాలేదని చెప్పి కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా పార్ట్ పేమెంట్ ఇచ్చి ఏదైతే రోడ్ల విషయంలో ఆగిపోయినాయో పూర్తిగా రోడ్లు వేసే దాంట్లో కానీ R&B రోడ్లు అవ్వచ్చు, అలాగే మున్సిపాలిటీ రోడ్లు అవ్వచ్చు, అవన్నీ కూడా చేయడం జరిగింది. రమారమి 1,50,00,000 రూపాయలు పెట్టి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ నుంచి చేసాం. అలాగే 15th ఫైనాన్స్ లో 4 కోట్ల రూపాయల దాకా నిధులు రాబోయే దానికి కూడా అన్ని సిద్ధం చేసి దానికి కూడా రోడ్లకు ఉపయోగించడానికి చేసాం. అలాగే ఇల్లు ఏదైతే ఇంటికి సంబంధించి వాళ్ళందరూ కూడా 1,80,000తో ఇల్లు కట్టుకోకుండా వదిలేశారు. అలాగే మేము మాయాలో ఇచ్చిన టిట్కో ఇల్లు నిర్వీర్యంగా వదిలేశారు. మేము అటువంటి కక్షపూరితం అనేది లేకోకుండా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా 1,80,000 రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ డబ్బుల్ని గృహాలకే ఉపయోగిస్తూ వాళ్ళ త్వరితగతిన మార్చి 20 నాటికి కనీసం 5,000 ఇల్లు లబ్ధిదారులకు అప్పచెప్పే విధంగా మరి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏదైతే శనివారపేట దగ్గర బ్రిడ్జికి సంబంధించి వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా టౌన్ లో రాకపోకలకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మరి 15 కోట్ల రూపాయలు ఆ బ్రిడ్జికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అప్రోచ్ రోడ్డుకి ఏదైతే R&B ద్వారా దానికి ఒక 4 కోట్లు విడిగా ఇచ్చేసాం. దానికి కూడా టెండర్స్ కి పిలవడం జరిగింది. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. అది కూడా త్వరలో మొదలు పెడతారు. ప్రజలు ఏదైతే ఎక్కువగా జనసంచారంగా తిరుగుతారో ఆ చోట్లన్నీ కూడా ముందు ఎలక్షన్ లో తిరిగినప్పుడు ఏదైతే వాగ్దానం చేశామో, ఏదైతే అక్కడ ఇబ్బంది ఎక్కువ ఉందో అన్ని రోడ్లు కూడా ముందు ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి తర్వాత ఏదైతే ఫండ్స్ కలెక్షన్ వస్తాయి కాబట్టి ట్యాక్సుల రూపాయన ఎన్ని మున్సిపాలిటీలో మళ్ళీ జనరల్ ఫండ్స్ లో మళ్ళీ రమారమ్మి 2 కోట్ల నుంచి 3 కోట్లు ఇంకా వేయవలసిన రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైన్లు ఉన్నాయి. మరి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. అలాగే CMRF ఫండ్స్ సంబంధించి పేద ప్రజలు ఆరోగ్యానికి సంబంధించి చాలా కీలకంగా ఉంది. ఎంతమందికి మీరు లబ్ధి చేకూర్చే విధంగా 2 లక్షల రూపాయలు CMRF నుంచి తీసుకొచ్చి అర్థం చెప్పండి. CMRF కాదు, అసలు వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి నా ఆఫీస్ లో ఒక మనిషిని పెట్టాను, పెద్ద హాస్పిటల్లో ఒక మనిషిని పెట్టాను. ఎవరు వచ్చినా సరే అది ఆరోగ్యశ్రీలో కవర్ అవుద్దా, NTR వైద్య సేవలో కవర్ అవుద్దా, ఏ హాస్పిటల్లో చేస్తారు అనేది అతను అన్ని కూడా వీళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర డేట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఏదైతే ఆ జబ్బులు ఈ 2 కవర్ అవ్వో వాటికి వాళ్ళు చేయించుకోమని చెప్పి వాళ్ళకి CMRF ద్వారా మరి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. రమారమి 71 లక్షల చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. LOC ద్వారా కానీ CMRF చెక్కుల రూపేనా కానీ దాంట్లో 25 మందికి మామూలు చెక్కుల రూపేనా 7గురికి LOC ద్వారా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎవరో వైద్యానికి సంబంధించి ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇదంతా కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా ప్రతిగా కూడా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయబడడం జరిగింది. ఎవరో కూడా ఇక్కడికి వచ్చి నాకు ఈ వైద్యం జరగలేదు, నాకు ఈ ఇబ్బంది జరిగింది అనేది ఎవరో అనుకోకుండా ఉండేటట్టుగా మరి మేమందరం కూడా మా ఆఫీస్ లో మరి స్టాఫ్ అంతా కూడా కొత్త నిశ్చయంతో అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అటువంటిదే మరి అందరికీ కూడా ఇబ్బంది జరగకుండా వైద్యం విషయంలో మీరు అంతా కూడా సహకారం అందించడం జరుగుతుంది. టిట్కో విషయంలో మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు.
ఇప్పుడు ఎంత కాలంలో అంటే బాండింగ్ బాండింగ్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో మొదలు పెడతామని చెప్పి మినిస్టర్ గారు ఏదైతే ఉన్నారు టిడ్కో సంబంధించి మరి నారాయణ గారి ఆధ్వర్యంలో ఉంటుంది, మార్చిలో మొదలు పెడతామని చెప్పారు. ఏది మొదలు పెట్టినా 2 నెలలు అయిపోతాయి. జూన్ నెల ఆఖరికి మేము వర్షాలు మళ్ళీ మొదలవక ముందే మనం ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పాం. ఏదైతే 2200 టిడ్కో ఇళ్ళు ఆగిపోయినాయో అవన్నీ ముందు ఫస్ట్ ఫేజ్ లో అవన్నీ కూడా అయిపోయినాయి, అన్ని కూడా ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా త్వరితగతిన అందజేయడానికి మేము శక్తివంచం లేకుండా పనిచేస్తాం. అలాగే మిగిలిన ఇల్లు దాని గురించి కూడా మాట్లాడడం, దాని మీద ఏం నిర్ణయం రాలేదు. ఈ ప్రారంభించే లోపు వాటి మీద కూడా ఏదైనా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే వాటిని కూడా ఆల్రెడీ దాని మీద కూడా 13% కట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని కూడా నిరుపయోగం చేయకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేపు ఏదైనా వచ్చినప్పుడు హౌసింగ్ నిమిత్తం ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఉపయోగించుకుంటే స్థలం కానీ ఆపరేషన్ ఫౌండేషన్ కానీ అక్కడ ఉన్న ఐరన్ ఏదైతే వాటిని పెట్టి పిల్లర్స్ లేపారో అవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకోవడానికి. ఎందుకంటే ఏది పాడవకూడదు, ఇదంతా కూడా ప్రజల సొమ్ము పాడవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది, ఇది ప్రజాపతి మీద ఉంటది. ఆలోచనతో ప్రజాపతి అయితే ఇది మంచిదండి అని చెబితే అవి చేసుకుంటూ వెళ్తారు. లోగడ ఇది జరగలేదు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయింది. వాళ్ళు ₹1 కూడా పాడవటానికి మేము ఇష్టపడట్లేదు. ఏదైతే వాళ్ళు ఆగిన మా దాంట్లో ఆగిన అన్ని కూడా ప్రజలకి సౌకర్యంగా ఉపయోగపడే ప్రతి విషయంలో కూడా దాన్ని ముందని చేసి తీసుకెళ్తుంది. ఇలా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో సమస్యలు చాలా వరకు అయితే పరిష్కారమయ్యి ఇంకా పరిష్కారం దశగా ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను పూడ్చుకుంటూ ప్రజలకు న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా వైద్యం విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ప్రత్యేకంగా కొంతమంది మనుషులను పెట్టి కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎవరు కూడా అనారోగ్య బారిన పడకుండా ఒక పడిన వారికి త్వరితగతిన వైద్యం అందేందుకు ప్రత్యేకంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే టిట్కో ఇళ్లు దాదాపు 2-3 నెలల్లోనే టిట్కో ఇళ్ల పైన ఒక కీలక పరిష్కారం రాబోతుంది. నియోజకవర్గంలో ఎవరికైతే వచ్చో అందరికి కూడా ఇల్లు ఇచ్చి న్యాయం చేసేటట్టుగా ముందుకెళ్తున్నాం. మరిన్ని రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలతో మరింత ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నాం అంటున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఏలూరు టీడీపీ ఆఫీస్ నుంచి ఎవరు మన ఆర్కేతో రాంబాబు 1990.